హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వుల లడ్డు చేస్తాను కదా. నేను ఇప్పుడు నువ్వుల లడ్డు కాకుండా డిఫరెంట్గా చేసుకుందాం. నువ్వుల్లో ఇవ్వండి, ఇవి అన్నీ కర్బూజా పిక్కలు, సన్ఫ్లవరు, ఇవి గుమ్మడి పిక్కలు, ఇవి బ్లాక్ సీడ్స్ అనమాట. ఇవి కూడా వేద్దాం. పల్లీలు నువ్వులు వేసి కొత్త రకంగా చేద్దాం. పిల్లలకు చాలా మంచిదండి. ఇవి కర్బూజా ఇవన్నీ జుట్టు అది ఊడిపోతుంటుంది, ప్రోటీన్ ఎక్కువ కావాలి, ఐరన్ కావాలి అనుకున్నాం కదా. ఇవైతే మామూలుగా తినరు కదా. ఇలాంటి వాటిలో కొంచెం వేసి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు చేసుకుందారండి. దీనికోసమని ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. 2, 3 స్టెప్. ఫస్ట్ పల్లీలు వేపుకుందాం అండి. ఎప్పుడైనా ఇలాంటివి వేపుకునేటప్పుడు ఇలాగ మందంగా ఉండే కళాయి కానీ ఏదైనా పెట్టుకుంటే చాలా మంచిదండి. బాగా వేగుతాయి. పల్లీలు సగం వేసుకుందాం. పల్లీలు చూసారు కదా. ఇగోండి ఇలాగా మెల్లగా ఇలాంటివి ఏమేమి చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా బాగుంటాయి. పెద్ద మంట పెట్టేసుకున్నాం అనుకోండి, మాడిపోవడం తప్ప లోపల ఏదో కదా బాగోవు. ఇవి ఇందులోకి తీసుకుందాం. ఈ పక్కన పెట్టుకుందాం. పొట్టు తీసుకున్న వరకు ఈ పక్కన పెట్టుకుందాం. ఇటు నువ్వులు 1 కప్పు తీసుకుందాం. నువ్వులు చాలా మంచిది కదా, ఐరన్ అది ఉంటుంది. ఇవి కూడా వేపుకుందాం మంచిగా. పిల్లలకి స్నాక్స్ లాగా ఇంకా స్కూల్ పెట్టేస్తారు కదా, అయిపోయింది కదా వేసవి సెలవులు. స్కూల్లోనూ స్నాక్స్ లాగా పెడితే పిల్లలు బాగా తింటారు. చెప్తారు కదా రోజుకు ఒక నువ్వుల లడ్డు తింటే చాలా మంచిది. నేను ఎక్కువ ఇవే చేస్తానండి. పల్లీల లడ్డూలు ఎప్పుడు చేయలేదులండి, ఇందులోనే కలుపుతాను. పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, నువ్వుల్లో ఐరన్ ఉంటుంది. ఈ నువ్వులు చిటపట్లు ఆడుకొని చూసారా కదా. ఈ గిన్నెలోకి తీసుకుందాం. కానీ అన్నీ కలిసిపోయినాయి. ఇవి పొద్దున పూట నానబెట్టుకొని తినమంటే వీళ్ళు తినట్లేదు, అందుకే ఇలా చేసిస్తే మంచిదనేసి చేస్తున్నాను. ఇవి కూడా 1 అరకప్పు వేసుకుందాం. ఇవి కూడా చాలా మంచిదండి పిల్లలకి. జుట్టుని కాలు గోటి నుంచి తల జుట్టు వరకు పిల్లలకి ఇవన్నీ చాలా మంచి పని చేస్తాయి. ఐరన్, ప్రోటీన్, జింకు ఇవన్నీ అంటారు కదా. ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ చేసిస్తుంటే మనం బయట కొనుక్కుంటాం కదా, చాలా రేటు. అయినా మన చేతులతో చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. పంచదార వేయకండి, బెల్లం వేసి పెట్టండి. బెల్లం వేసుకుంటే చాలా మంచిది. చిన్న మంట మీద ఇలా వేపుకోవాలి. ఇవ్వండి ఇవన్నీను. అసలు నిజానికి ఉదయం పూట నీటిలో నానేసుకొని నైట్ అంతా నానేసి ఉదయాన్నే తింటే చాలా మంచిది. అంత టైము ఉండదు, వీళ్ళంత ఇంట్రెస్ట్ చూపించరు కదా, అందుకే ఇలా చేస్తున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు పనిచేస్తుందో. నువ్వుల లడ్డు అయితే మిగలదండి, తింటూనే ఉంటారు. నోటికి ఏది రుచికరమో అదే, మన ఒంటికి ఏది మంచిది కాదో అది నోటికి రుచిగా తగులుతుందో అదే తింటారు. ఏది నోటికి మన ఒంటికి మంచిగా చేస్తుందో నోటికి రుచిగా ఉండదో అవి తినరు. ఎందుకంటే మంచివి చేసేస్తే ఒళ్ళంతా మంచిగా ఉంటుంది కదా, అవి మంచిగా ఉండవు. ఈ స్వీట్లు ఇవి అంటే మటుకు నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోయి తింటూనే ఉంటారు. ఇలాంటివి తినమంటే ఎన్ని డ్యాన్స్లు వేస్తారు అసలు. ఈ గుమ్మడికాయ కోసినప్పుడల్లా మేము ఆ గుమ్మడి గింజల్ని ఓల్చుకొని తినడానికి ఎంత ఇబ్బంది పడేవారమే. ఇప్పుడు వీళ్ళకి అన్నీ ముందుకి రెడీమేడ్ అన్నీ తెచ్చిపెడితే అసలు తినడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు ఏవైనా శనక్కాయలైనా ఏవైనా ఓల్చుకొని తినాలన్నా మనం ఎంత ఇచ్చేసేవారు. వీళ్ళకి అన్నీ సదుపాయం చేసి పెట్టినా కూడా తినట్లేదు. ఈ బర్గర్లు
ఏంటివి ఇవి పిజ్జాలు, బయట దొరికిన స్వీట్లు ఇవంటే మటుకు చాక్లెట్లు ఇవి మట్టు బాగా తింటారు. ఇలాంటివి తినమంటే మటు నోరులు రావు. మాకు ఒకడు ఉన్నాడు, ఆడికైతే అస్సలు ఇవి తినడానికి ఇష్టపడ్డు. ఇవి కూడా అయిపోయినాయండి. ఇవి కూడా తీసి ఇవి కొంచెం వేసుకుందాం అండి. ఇవి కొంచెం చేదుగా ఉంటాయి కానీ చాలా మంచిది తింటే, అందుకే ఇవి కొంచెం వేసుకుందాం. చేసినప్పుడల్లా కొంచెం కొంచెం వేసి చేస్తే మెయిన్ ఆడపిల్లలకి మంచిదండి. పన్నెండు నుంచి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ పిల్లలకి చాలా మంచి పని చేస్తాయి. ఈ బ్లాక్ సీడ్స్ని నీటిలో మరిగించి ఆ జల కూడా తలకు పెట్టుకుంటే సిల్కీగా బాగుంటుంది. మా రిషికి ఒకసారి చేసి పెట్టాను, ఇంకోసారి చేసి పెట్టాలి. ఈ స్కూల్ లేటేస్తారు, ఇంకేమీ అవ్వదు. సండే పూట ఎప్పుడో చేసి పెట్టాలి. డైలీ ఒక 2-3 సార్లు చేసిన తర్వాత దాని రిజల్ట్ చూడాలి. నేను ఒకేసారి పెడతాను, ఇంకా వదిలేస్తాను. స్వీట్ షాప్లో పల్లి చిక్కీ ఎలా చేస్తారు, వీటిని కూడా అలాగే చేసి అమ్ముతారండి. ఇక్కడ చాలామంది కొనుక్కొని తింటారు కానీ తినలేము. మా ఆయన ఒకసారి తెచ్చారు కానీ తినలేము. ఇవి ఎంత మంచి చేస్తాయన్నా కూడా మనం దీని టేస్ట్ని అందుకోలేము. తురుము పెట్టుకున్నా, దీన్ని పక్కన పెట్టుకుందా. ఇవి మిక్సీ పట్టుకుంది. ఇప్పుడు ఇవన్నీ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం, పొడి పొడిగా వస్తుంది. ఇది సరిపోద్ది అనుకుంటా. ఇంకొంచెం వేసుకుందాం. స్వీట్ ఉంటే ఏం కాదు, బెల్లమే కదా. పాకంలో సోగుతుంది. దీని మీద చుట్టేసుకోండి. ఇలా చిన్న కుచ్చి తెచ్చి దీన్ని మొత్తం ఇలాగ బెల్లం ఇందులోని కలిసేటట్టు కలుపుకుందాం. ఇదిగోండి, ఇక మొత్తం కలిపేసుకున్నాం కదా బెల్లంలోని. ఇవన్నీ పప్పులన్నీ మిక్సీ పట్టి అలాగే ఈ పొడిని బెల్లంలో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఉండలు చేసుకుందాం. ఇదిగోండి చక్కగా పిల్లలకి ఎంతో మంచి చేసే లడ్డు. ఆడపిల్లలకైతే మరేను. తీసా ఇడవరా
ఈ లడ్డూని పిల్లలకి రోజుకొకటి మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, ఆ టైంకి ఇస్తే చాలా మంచిదండి. చూసారా ఇన్ని లడ్డూలు వచ్చాయి, బాగున్నాయి టేస్ట్ కూడా. నేను టేస్ట్ చూసాను.